ప్రైజ్లాటండి. యోహాను సువార్త 15:2 ఎవరు నా యందు ఉంటారో వారు నా యందు ఉన్నప్పుడు వారు ఎదిగి ఫలిస్తారని వాక్యం చదివిస్తుంది. ఎదుగుతా అంటే గొర్రెలైనా, చెట్లైనా, బర్రెలైనా, మరి చివరికి భక్తిదైనా ఫలించుటయే ప్రీతికరం అయ్యే ఫలాలు కదండి. వీటిలో గొర్రెలైనా, ఆవులైనా, మేకలైనా, మరి ఫలాలైనా, చెట్టుకు వచ్చిన ఫలాలైనా అది ఫలించుటే వాటినే ఫలాలు అంటారు. మరి ఫలాలు ఇవ్వనిది గుడ్డిది అంటారు కదా. దీని పిల్లల పట్టలేదు, ఇది గుడ్డిది అంటారు. అయితే గుడ్డిది అని పిలుస్తుంటారు. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటయే గొప్ప ఫలము. క్రీస్తు యందు ఫలించుటయే గొప్ప ఫలము. మనం క్రీస్తు యందు ఫలించేవారంగా ఉండాలి. అప్పుడు మనము క్రీస్తుని గూర్చి ఆత్మను సంపాదించేవారుగా ఉన్నప్పుడు ఫలభరితమైన జీవితం అని క్రీస్తు వారు మనలను మరి ఒక జీవ కిరీటం, మహిమ కిరీటం మనకి ఇస్తాడు. ఆత్మలను రక్షించుటే అదే ఫలము. ఆ రీతిగా ఈ లోకంలో మనం జీవిద్దాము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దించుగాక. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.